హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి 1 స్పూన్ జీరా కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత స్టవ్ పైన ఒక 8 గ్లాసెస్ వాటర్ పెట్టుకొని వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ అవ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఉప్మా రవ్వ తీసుకోవాలి. 8 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ యాడ్ చేసి ఒక 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేయాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇలా లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ప్లాస్టిక్ షీట్స్ పైన కానీ క్లాత్ పైన కానీ పెట్టుకోవచ్చు. ఇలా గరిటెతో పాపల్లా పెట్టుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి 100 వడియాల వరకు ప్రిపేర్ అవుతాయండి. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 1 డే పాటు ఎండలో పెట్టుకోవాలా. ఇలా ఎండలో పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం ఎండిపోయిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు వేయించుకోవచ్చు. 1 ఇయర్ పాటు పాడవకుండా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తో అండ్ తొందరగా అయిపోతుంది. అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.